హాయ్ అండి. ముందు వీడియోలో చూసారు కదండి. ఇంకా అమ్మవారిని ప్రతిమనైతే ఎత్తుకొని ఇంక గుడి దగ్గరికి అయితే ఇంకొచ్చేసామండి. ఇంక ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. ముందుగా అయితే గ్రామ ప్రతిమ ఉంటుంది, అలాగే పూలఘట్టం ఉంటుంది, అలాగే బిందు దీపం కూడా ఉంటుంది. ఈ మూడిటితో పాటు ఇంక ప్రతిమ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంక ఉంటారనమాట. ప్రతిమ మనమే పెట్టుకున్నామో మనమే ఎత్తుకోవాలని ఏం లేదండి. స్టార్టింగ్లో ఎత్తుకున్న తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంక అమ్మవారు చాలామంది ఎత్తుకుంటారండి. ఎత్తుకుంటామనేసి ఇంక గుడి దగ్గరికి అయితే ఇంకొచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెవరు ప్రతిమ వాళ్ళే తీసేసుకోవాలి. ఎందుకంటే గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఇంకా అమ్మవారిని ఎత్తుకొని ముందుగా అయితే గ్రామ ప్రతిమ వస్తుందండి. గ్రామ ప్రతిమతో పాటు పూలఘట్టం ఉంటుంది, జంగిడి ఉంటుంది, బిందు దీపం కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు మనం కూడా 3 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా అమ్మవారిని అయితే అప్పగించేయాలండి గుడి అమ్మవారికి. ఇంకా అప్పగించిన తర్వాత ఇంక మండపంలో అయితే పెట్టేస్తారండి. ఇంకా అమ్మవారిని ఎత్తుకున్నంత సేపు ఏమి అనిపించదండి. నిజంగా అమ్మవారు మనం ఎత్తుకున్నాము, మనకి ఏదో అవుతుంది అన్నట్టు ఏమి అనిపించదు. చాలా చక్కగా నడిచేస్తాము. ఇంకా అమ్మవారిని అప్పగించిన తర్వాత ఇంక మనకి ఒళ్ళు నొప్పులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. జోలు లేకుండా నడుస్తాం కదా. ఇంకా అలాగే ఇంకా అమ్మవారిని అయితే అప్పగించిన తర్వాత ఇంకా అలా కొంచెంసేపు రెస్ట్ తీసేసుకుంటారండి గుడి మీదే. ఇంకా అమ్మవారికి హారతి అన్ని ఇస్తారు. హారతి అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వెళ్తారండి. ఇంకా లాస్ట్ మూమెంట్లో అమ్మవారు అయితే ఎంత మంది మీదకి వచ్చిందో తెలుసండి. ఇంకా అమ్మవారు రావడం అనేది ప్రతి ఒక్కరి మీదకి వచ్చేదండి. వాళ్ళ శరీర తత్వం బట్టి చాలా మంది మీదకి వస్తుంది. అంతే అంటే కొంతమంది మెసేజ్ పెట్టారనమాట, ఇంకా అమ్మవారు మీ మీద కూడా వస్తుంది అనేసి. ఇంకా అలా ఏం జరగదండి. కొంతమంది శరీర తత్వం బట్టి అలా అమ్మవారు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమ్మవారి దయ ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. ఇంకా అమ్మవారి కృప ఉంటేనే మనం ఏదైనా అంటే మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం గట్టిదైతే మనం ఏదైనా సాధించగలమండి. ఇంక ఇలా అయిపోయిన తర్వాత చాలా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంక గుడి తరపులకి భోజనాలు ఉంటాయి అనమాట. ఇంకా భోజనాలు అన్నీ చేసి ఇంటికి వెళ్ళడానికి 12 అయ్యింది. ఇంక ఇదైతే గుడి తరపున పండగ అండి. ఇంకా మా బాంబే కాలనీ పండగ కూడా ఇంకా నెక్స్ట్ వారం నుండి స్టార్ట్ అవుతుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం అది కూడా 3 రోజులు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ పండుగలు కూడా వస్తుంటే స్టే ట్యూన్. ఇంక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టి ఫాలో కూడా అస్సలు మర్చిపోకండి. ఓం శ్రీమాత్రే నమః.